వెల్కమ్ టు ఐ న్యూస్. దాదాపు 4 ఏళ్లుగా సాగుతున్న రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో ఇప్పుడు కీలక పరిణామం చోటు చేసుకుంది. శాంతి చర్చల్లో భాగంగా ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్స్కీ దేశం నాటో సైనిక కూటమిలో చేరాలనే ఆకాంక్షను వదులుకోవడానికి సిద్ధమయ్యారు. అమెరికా రాయబారులతో బెర్లిన్ లో జరిగిన 5 గంటల చర్చల తరువాతే ఉక్రెయిన్ ఈ ప్రధాన వైఖరి మార్పును ప్రకటించింది. అసలు ఉక్రెయిన్ ఈ నిర్ణయం ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది? ఈ త్యాగం శాంతికి దారితీస్తుందా? యుద్ధం ఆగేనా? రష్యా స్పందన ఏంటి తెలుసుకుందాం. బెర్లిన్ చర్చల వేదిక. ఒకవైపు ట్రంప్ రాయబారులు, మరోవైపు అధ్యక్షుడు జెలెన్స్కీ. తెర వెనుక 5 గంటల పాటు జరిగిన ఈ కీలక చర్చల ఫలితం ఉక్రెయిన్ చరిత్రనే మలుపు తిప్పే నిర్ణయానికి దారితీస్తుంది. రష్యాకు తీవ్ర ఆగ్రహం తెప్పించిన నాటో సభ్యత్వ లక్ష్యాన్ని వదులుకోవటానికి ఉక్రెయిన్ సిద్ధమైంది. జెలెన్స్కీ దీనిని భారమైన నిర్ణయంగా అభివర్ణించారు. మొదట నాటోలో చేరటమే తమకు నిజమైన భద్రత హామీ అని ఉక్రెయిన్ బలంగా విశ్వసించింది. కానీ యుఎస్, ఐరోపాలోని కొంతమంది భాగస్వాముల నుంచి తగిన మద్దతు లభించలేదు. దశాబ్దాలుగా అనుసరించిన విదేశాంగ విధానంలో ఇదొక పెద్ద యూటర్న్. ఇకపై ఉక్రెయిన్ భద్రతకు ఏకైక మార్గం నాటో కాదు, బదులుగా ద్వైపాక్షిక హామీలు కోరుకుంటోంది. యుఎస్ నుండి ఆర్టికల్ 5 తరహా హామీలు, అలాగే కెనడా, జపాన్ వంటి యూరోపియన్ ఇతర దేశాల నుండి దృఢమైన భద్రతా హామీలు కావాలని కోరుతోంది. మళ్లీ రష్యా దండెత్తకుండా నిరోధించటానికి ఇదే ఏకైక మార్గమని ఉక్రెయిన్ భావిస్తోంది. అయితే ఉక్రెయిన్ ప్రజల్లో ఈ నిర్ణయంపై తీవ్ర సందేహాలు ఉన్నాయి. కీవ్ లోని ఒక నివాసి ఆవేదన చెందుతూ, గతంలో భద్రతా ఒప్పందాలు చేసుకున్న ఒక హామీదారుడే దాడి చేశాడు. నాటోలో చేరినా చేరకపోయినా ఏమీ మారదు, ఎందుకంటే నాటో దళాలు కూడా తమపై దాడి జరిగినప్పుడు ఏమీ చేయలేదన్నాడు. ఉక్రెయిన్ భూభాగాల విషయంలో ఏం త్యాగం చేయాల్సి వస్తుంది? రష్యా ఈ కొత్త ప్రతిపాదనలకు అంగీకరిస్తుందా? ఈ కీలక ప్రశ్నలు యుద్ధ పరిష్కారంపై ప్రమాదపు టంచున వేలాడుతున్నాయి. ఉక్రెయిన్ చేసిన ఈ పెద్ద త్యాగం శాంతిని తెస్తుందా, లేక మరింత అలజడికి దారి తీస్తుందా? ప్రపంచం మొత్తం ఈ చర్చల ఫలితాల కోసం ఉత్కంఠగా ఎదురు చూస్తోంది.